ఒకే ఆలయంలో 4 వైష్ణవ దివ్యదేశాలతో పాటు 35 అడుగుల ఎత్తైన శ్రీ త్రివిక్రమస్వామి దర్శన భాగ్యం ఈ ఆలయంలోని ప్రత్యేకత. 2000 సంవత్సరాల మన భారతీయ శిల్పకళా సౌందర్యానికి తార్కాణం ఈ ఆలయంలోని అందమైన త్రివిక్రమస్వామి రూపం. ఈ జగత్తు మొత్తాన్ని 2 అడుగులతో కొలిచిన అద్భుత రూపం శ్రీ మహావిష్ణువు వామనావతారం. శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించి త్రివిక్రముడిగా విశ్వరూపం దాల్చిన అద్భుత ఆలయం శ్రీ ఉలగళంద పెరుమాళ్ ఆలయం. తమిళనాడు కాంచీపురంలో ఉన్న శ్రీ ఉలగళంద పెరుమాళ్గా పిలిచే త్రివిక్రమస్వామి ఆలయం ఇది. ఈ ఆలయాన్ని తిరువూరగం అని కూడా పిలుస్తారు. శ్రీ ఉలగళంద పెరుమాళ్ ఆలయం కాంచీపురంలోని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి సమీపంలోనే ఉంటుంది. 6-9వ శతాబ్దాల మధ్యకాలంలో ఆళ్వారులచే నాలాయిర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన ప్రసిద్ధి చెందిన వైష్ణవ దివ్యదేశాలయం ఇది. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలలోని 5వ అవతారమైన వామనావతారమే త్రివిక్రమస్వామి. చారిత్రక ఆధారాల ప్రకారం 6-7వ శతాబ్దాల మధ్యకాలంలో పల్లవ రాజైన 3వ నందివర్మ ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లుగా తెలుస్తున్నప్పటికీ ఆ తరువాతి కాలంలో చోళులు, విజయనగర రాజులు, మదురై నాయకుల నుండి వచ్చిన విరాళాలతో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందింది. ఈ ఆలయంలో ఉన్న 15 శిలాశాసనాలలో త్రివిక్రమస్వామిని తిరు ఉరగత్తాళ్వార్, తిరు ఉరగత్తు ఎంబెరుమాన్ అనే పేర్లతో కీర్తిస్తూ పూజించినట్లుగా తెలుస్తోంది. 3 అంతస్తుల ప్రధాన ఆలయ గోపురం నుండి లోపలకు ప్రవేశించగానే ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం కనపడతాయి. ఎడమవైపున వసంత మండపాన్ని చూడవచ్చు. శ్రీ ఉలగళంద పెరుమాళ్ ఆలయంలో 4 వైష్ణవ దివ్యదేశాలకు సంబంధించిన ఆలయాలున్నాయి. శ్రీ ఉలగళంద పెరుమాళ్ ఆలయంలో ఉన్న 4 వైష్ణవ దివ్యదేశాలయాల గురించి తెలుసుకునే ముందు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తడానికి దారితీసిన పరిస్థితులను ఈ ఆలయ స్థల పురాణం ద్వారా తెలుసుకుందాం. అసుర రాజైన మహాబలి అహంకారాన్ని అణచివేసేందుకు శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ఎత్తిన అవతారమే వామనావతారం. శ్రీమన్నారాయణుని పరమభక్తుడైన ప్రహ్లాదుని మనవడే ఈ బలిచక్రవర్తి. మహాబలి పుట్టుకతోనే అసురుడు, కానీ గొప్ప దానగుణం కలిగి ఉన్నవాడు. అయినా అసుర గుణాలు కలిగి ఉండడం, తానే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిని అనే అహంకారంతో దేవతల భూములను, రాజ్యాలను ఆక్రమిస్తూ అందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అతని ఆగడాలను భరించలేని దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు. శ్రీ మహావిష్ణువు చిన్న బ్రాహ్మణ బాలుని రూపాన్ని ధరించి వామనుని వద్దకు చేరుకుంటాడు. అదే వామనావతారం. వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను దానంగా కోరగా, బలిచక్రవర్తి 3 అడుగుల నేలే కదా తీసుకోమన్న మరుక్షణం వామనుని చిన్న రూపం భారీ పరిమాణంలో పెరగడం ప్రారంభిస్తుంది. భారీ ఆకారంలో ఉన్న వామనుడు మొదటి అడుగుతో ఆకాశాన్ని, 2వ అడుగుతో యావత్ భూమండలాన్ని కొలిచి 3వ అడుగుకు చోటు ఏది అని బలిచక్రవర్తిని అడగ్గా, మాట తప్పని ఆ బలిచక్రవర్తి ఎటువంటి సందేహం లేకుండా తన తలను చూపించి ఇది 3వ అడుగు అని చెప్పి వామనునికి నమస్కరిస్తాడు. అప్పుడు వామనుడు తన పాదాన్ని బలిచక్రవర్తి తలపై ఉంచి పాతాళం వైపుగా అదుముతాడు. అహంకార పొరలు తొలగిన బలిచక్రవర్తి ఆ మహావిష్ణువు పాదాల కింద ఉన్నందున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకోలేకపోతాడు. బలిచక్రవర్తి ఆ మహావిష్ణువు దర్శనం కోరిన మీదట ఊరగదన్ అనే పేరుగల ఒక పెద్ద పాము రూపాన్ని ధరించి బలిచక్రవర్తికి మహావిష్ణువు దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ ఆలయంలోని 35 అడుగుల ఎత్తైన శ్రీ త్రివిక్రమస్వామి భారీ విగ్రహాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే, స్వామి తన ఎడమ పాదాన్ని ఆకాశం వైపుకు ఎత్తి ఉంచి మొదటి అడుగుతో ఆకాశాన్ని, 2వ అడుగుతో భూమండలాన్నంతటినీ కొలిచానని సూచిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. స్వామివారి కుడిపాదం బలిచక్రవర్తి తలపై ఉన్నట్లుగా మనం చూడవచ్చు. 2000 సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయంలోని శ్రీ త్రివిక్రమస్వామి విగ్రహ రూపకల్పనలో శిల్పి యొక్క కళా నైపుణ్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అందమైన ముఖంలోని కళ్ళు, పెదవులు, పొడవైన చేతులు, శరీరాన్ని కప్పి ఉంచిన అందమైన ఆభరణాలు, అలంకరించబడిన దుస్తులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వాస్తవానికి శ్రీ ఉలగళంద పెరుమాళ్ ఆలయంలోని త్రివిక్రమస్వామిని చూడటానికి 2 కళ్ళు చాలవు.
హడావుడిగా కాకుండా కాస్త ఓపికగా సమయాన్ని కేటాయించుకొని మూలవరులైన శ్రీ త్రివిక్రమస్వామిని, ముందు ఉన్న శ్రీ లోగనాథ పెరుమాళ్ ఉత్సవమూర్తిని తనివితీరా దర్శనం చేసుకోవాలి. గర్భగృహం లోపల ఉలగళంద పెరుమాళ్లకు కుడివైపున ఒక ప్రత్యేక మందిరంలో బలిచక్రవర్తికి దర్శనమిచ్చిన ఆ మహావిష్ణువు యొక్క మరొక రూపమైన ఆదిశేషుని దర్శించుకోవచ్చు. ఇది ఆలయంలోని మొదటి దివ్య దేశం. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి, సంతానం లేని దంపతులు సత్సంతానం కోసం శుక్రవారం మరియు ఆదివారాల్లో ఆదిశేషునికి పాలపాయసాన్ని నైవేద్యంగా సమర్పించి తిరుమంజన పూజలు చేస్తారు. ఆదిశేషుని రూపంలో ఉన్న ఆ మహావిష్ణువుకు పూజలు చేయడం ద్వారా రాహు కేతు గ్రహాల దుష్ఫలితాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. 7 కలశాలతో ఉన్న ఈ ఆలయ గర్భగుడి ప్రధాన గోపురంపై లక్ష్మీనారసింహస్వామి మరియు పరమపద నాయకర్ విగ్రహాలను మనం చూడవచ్చు. ఈ గోపురాన్ని పుష్పకోటి విమానం అని పిలుస్తారు. ఇక ఈ ఆలయంలో ఉన్న 4 వైష్ణవ దివ్య దేశాల గురించి తెలుసుకుందాం. మొదటిది తిరువూరగం. బలిచక్రవర్తికి పాము రూపంలో దర్శనమిచ్చిన ఆదిశేషుని మందిరాన్ని తిరువూరగం అని అంటారు. ఈ మందిరం గర్భాలయంలో మనకు ఎడమ వైపుగా ఉంటుంది. రెండవ దివ్యదేశం తిరునీరగం. దేవాలయంలోకి ప్రవేశించగానే మనకు ఎడమ వైపున ఉన్న వసంత మండపానికి పక్కన కనపడే ఆలయమే తిరునీరగం. ఈ ఆలయంలోని మూలమూర్తి శ్రీ జగదేశ పెరుమాళ్ నీలమంగళవల్లి తాయారుతో కొలువుదీరి దర్శనమిస్తారు. మూడవ దివ్యదేశాలయం తిరుక్కారకం. ఆలయాన్ని ప్రదక్షిణగా చుట్టి వచ్చిన తరువాత అమ్మవారి సన్నిధికి ముందు తిరుక్కారకంగా పిలిచే ఆలయంలో ఆదిశేషునిపై పద్మమణి నాచియారుతో కొలువుదీరి ఉన్న శ్రీ కరుణాకర పెరుమాళ్ను దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించిన తరువాత పక్కనే తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలో శ్రీ అరణవల్లి తాయార్ అమ్మవారిని దర్శించుకోవాలి. 4వ దివ్యదేశాలయం తిరుక్కార్వాణం. దేవాలయ ప్రధాన ద్వారానికి కుడివైపున ఉన్న తిరుక్కార్వాణ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కార్వాణ పెరుమాళ్ను దర్శించుకోవచ్చు. ఈ 4 వైష్ణవ దివ్య దేశాలయాల గురించి శ్రీ తిరుమంగయాళ్వార్ ఒకే శ్లోకంలో స్తుతించారు. ఈ ఆలయంలో విశ్వక్షేణుడు, ఆండాళ్ మరియు వివిధ ఆళ్వారులకు ప్రత్యేక మందిరాలున్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన కోనేరును నాగతీర్థం అని పిలుస్తారు. ఈ కోనేరు ప్రధాన ఆలయ సముదాయం వెలుపల ఉంటుంది. ఉలగళంద పెరుమాళ్. ఉలగం అంటే ఈ ప్రపంచం, అళంద అంటే కొలవడం అని అర్థం. ఈ ప్రపంచం మొత్తాన్ని కొలిచిన శ్రీమన్నారాయణుడు కొలువుదీరి ఉన్న పవిత్ర వైష్ణవ దివ్యధామం శ్రీ ఉలగళంద పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయంలోని శ్రీ త్రివిక్రమస్వామి యొక్క భారీ రూపాన్ని చూసి బయటకు అడుగు వేస్తున్నప్పుడు ఆ పరమాత్ముని రూపం మన కళ్ళలోనే నిలిచిపోతుంది. జగత్తునంతటినీ 2 అడుగులలో కొలిచిన ఆ శ్రీమన్నారాయణుని ముందు మనం నిమిత్తమాత్రులం అన్న భావనతో పాటు ఆ పరమాత్ముని పట్ల అపారమైన భక్తిభావాలు పెంపొందుతాయి. శ్రీ ఉలగళంద పెరుమాళ్ ఆలయం కాంచీపురం బస్టాండుకు సమీపంలోనే ఉంది. కాంచీపురం చేరుకోవడానికి తిరుపతి, చెన్నై నుండి రైలు, బస్సు సర్వీసులున్నాయి. ఈ ఆలయ విశేషాలు మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో దేవాలయ యాత్రలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.